కొబ్బరికాయతో పులుసు ఎప్పుడన్నా తిన్నారా? అది పులుసులో చింతపండు కాకుండా మామిడికాయ వేస్ట్ చేస్తే పులుసు టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ పులుసు ఒక్కటి ఉంటే చాలు కొబ్బరిలో కమ్మదనం, పుల్లని మామిడికాయ పులుపుతో అన్నం మొత్తం తినేయొచ్చు. చుక్క బొట్టు కూడా వదలకుండా తాగేస్తాము. అంత రుచిగా ఉంటుంది. మరి అయితే రెసిపీ చూసేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించి తాలింపు కోసం కొద్దిగా నూనె వేసి మెంతులు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాక సన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరకాయ ముక్కలు, 4 దంచిన వెల్లుల్లి వేసి అర నిమిషం పాటు వేయించి గ్లాసున్నర నీళ్లు పోసి తగినంత సాల్ట్, తీపికి సరిపడా బెల్లం, కొద్దిగా పసుపు, కరివేపాకు వేసి మూత పెట్టి ఎసరు మరిగి ఉల్లిపాయ ఉడికేలోపు కొబ్బరి, మామిడికాయని చిన్న ముక్కల్లా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. 3 వంతులు ఉల్లిపాయలు ఉడికిపోయాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేసి బాగా కలిపి 2 నిమిషాలు పులుసును మరిగిస్తే చాలు. కమ్మగా, పుల్లగా, తియ్యగా ఉండే కొబ్బరి మామిడికాయ పులుసు రెడీ. కూరలు ఏమీ లేకపోయినా ఒక అప్పడంతో ఈ పులుసు వేసుకుని అన్నం మొత్తం తినేయొచ్చు. రెసిపీ నచ్చితే లైక్ చేసి ఫాలో చేసి మీరు ఎప్పుడైనా ఈ పులుసు చేశారో కామెంట్ చేయండి.